శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ. భక్తులారా, సత్సంగంలో భాగంగా భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నేటి వరకు 9 స్కందాలు పూర్తి చేసి 10వ స్కందాన్ని 129 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 130వ భాగం చెప్పుకున్నాం. చెప్పుకునే ముందు వ్యాస భగవానుడికి నమస్కారం చేసుకున్నాం. అలానే క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకుని సమర్థగురు సాయినాథ్ మహారాజ్ కి జయ చెప్పుకుంటూ ప్రారంభం చేద్దాం. తపః సుతప్తం కిమనేన పూర్వం నిరస్తమానేన చ మానదేన ధర్మోధవ సర్వజనాన్ కంపయా యతో భవాం స్తుష్యతి సర్వజీవః. ప్రభు, మా భర్త నాగపత్రులు ప్రార్థిస్తున్నారు ప్రభువుని, కృష్ణ ప్రభువుని. బహుశా మా భర్త పూర్వజన్మలో ఎటువంటి అహంకారం లేకుండా ఇతరులను గౌరవించి ఉండవచ్చు. అందుకోసం ఇంకా చనిపోలే వాడు కదా. మా భర్త చనిపోలేదు. అలానే కస్యానుభవోస్య నదేవ విద్మహే తవాంఘ్రిరేణు స్పర్శాధికారః యద్వాంఛయా శ్రీర్లలనా చ రత్తపో విహాయ కామాన్ సుచిరం ధృతవ్రత. ఓ సర్వేశ్వర, స్త్రీలకే తలమానికమైన లక్ష్మీదేవి ఎంతో కాలం తపస్సు చేసి ఎన్నో నోములు నోచి నిన్నే తన సర్వస్వంగా భావించి త్రికరణ శుద్ధిగా నిన్ను సేవించిన ఫలితంగానే ఆమె దేదీప్యమంగా వెలుగొందే నీ పాద పద్మాల యొక్క ధూనికరాలని స్పృశించినట్టు అదృష్టాన్ని పొందింది. కానీ సామాన్యులు మాత్రం నీ పాద రజ స్పర్శ భాగ్యానికి నోచుకునడం అసాధ్యం. అయినా కూడా ఈ కాళీయుడు మాత్రం తన పడగపై నీ చరణ రేణువుల స్పర్శను పొందగలిగాడయ్యా. అటువంటి మహద్భాగ్యం కోసం ఇతడు తన పూర్వజన్మలో ఎటువంటి సాధన చేశాడో కదా కదా. నాక పృష్టన్న చ సార్వభౌమం న పారమేష్ట్యం న రసాధిపత్యం న యోగ సిద్ధీర పునర్భవం వాంఛంతి యత్పాదరజ ప్రస్పన్న. భక్తి ప్రబుద్ధులతోటి నీ పాదధూళి కణముల స్పర్శను పొందడం కోసం తపన పడేవారు సురలోక ప్రాప్తిని గాని, సార్వభౌమాధికారాన్ని గాని, బ్రహ్మ పదవిని గాని, పాతాళాది లోకాల ఆధిపత్యం గాని, అనిమాది యోగస్థితులను గాని, చివరికి జన్మరాహిత్యాన్ని గాని, అంటే మోక్షాన్ని కూడా కోరరయ్యా. ఎందుకంటే వీటన్నిటికన్నా కూడా నీ పాదధూళి పొందడం ఒక మహాభాగ్యం అయ్యా. అది మా భర్త పొందాడు. ఇప్పుడు నీ పాదాలతోటి పైన నాట్యం చేసావు కదా మా భర్త యొక్క పడగల పైన. ఓ దయానిధి, తదేశనాథాపదురాపమన్యై తమోజని క్రోధవశోప్యహిష సంసార చక్రే భ్రమత శరీరనో యదిచ్చత స్వాద్విభవ సమక్ష. ఈ సర్పరాజు పాపయోనిలో జన్మించాడు, క్రూరాత్ముడు. అయినా కూడా ఇతర ప్రాణులకు దుర్లభమైన వైభవోపేతమైన నీ సాక్షాత్కారం అప్రయత్నంగానే ఇతనికి దక్కిందయ్యా. ఇంకా సంసార చక్రంలో కొట్టుముట్టులాడుతున్నప్పటికీ మానవులు భక్తి ప్రపత్తులతో నిన్ను కోరుకుంటే వారికి నీ అనుగ్రహ రూపమైన సాక్షాత్కారం లభించదా తండ్రి? తప్పక లభిస్తుందని భావం అన్నమాట. అంటే అంత పాపయోనిలో పుట్టిన మా భర్తే ఎంత క్రూరాత్ముడైనా నిన్ను చూడగలిగాడు. అటువంటిది భక్తితో, భక్తి ప్రపత్తులతో నిన్ను కోరుకుంటే సాధారణ మానవుడు నీ అనుగ్రహం లభించకుండా ఉంటుందా? రేపు కొనసాగిద్దాం. కృష్ణ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ జయ జయ కోరా హారతి.